హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే కానీ శేఖర్ గారు ఒక చిన్న విషయం చెప్తారా నాకు? రాజా రవీంద్ర గారే మొత్తం మీతో నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు బయట. రాజా రవీంద్ర గారిని నేను నాకు తెలిసి ఒక్కసారో అంతకుముందు ఇంకోసారి ఇంటర్వ్యూ చేసినట్టు కూడా గుర్తులేదు. రీసెంట్గా సారంగ దర్యా సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేను ఏదో ఒక మీడియా హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. ఆ సినిమాలో హీరో హీరోయిన్లందరినీ కూడా ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను. నాకు అప్పుడు గుర్తు, సారంగ దర్యా టైటిల్ ఏంటి సార్, కొంపతీసి మీరు దాంట్లో సినిమా హెడ్ మాస్టర్ మీరు, తర్వాత మీ పిల్లల పేరు ఒకళ్ళ పేరు అంగద ఒకళ్ళ పేరు రియానా, సారు అంగద రియా కలిపి సారంగ దర్యా అయిందా అని చెప్పి నాకు గుర్తు ఇప్పటికి. ఒక్కసారి మాట్లాడాను నేను, ఆయనతో జీవితంలో మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన చేయాల్సిన. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట మాకు మీడియాలో ఒక చిన్న ఇది గాసిప్ అని అనుకోవాలేమో. రాజ్ తరుణ్కి మొత్తం అంతా ఇప్పుడు ఆయన మేనేజర్ కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి రాజ్ తరుణ్ మీద నుంచి ఫోకస్ అనేది మీ మీదకి డైవర్ట్ అవడానికి మిమ్మల్ని పిక్చర్లోకి దింపారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నన్ను పిక్చర్లో దింపింది మీరే. మేమేనా? 25 రోజుల క్రితం చేశారు కదా ఇంటర్వ్యూ, అది వైరల్ అయ్యి తర్వాత వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి మీరే నన్ను పిక్చర్లో దింపింది, ఎవరు కాదు. ఇప్పుడు నన్ను ఎందుకు సార్ వైరల్ చేస్తున్నారు? రాజా రవీంద్ర చెప్తున్నారు కదా, మీరే దింపారు, ఇంకెవ్వరు కాదు. మీరు అడగబట్టే. కానీ ఏ మాట కామాట మన ఇద్దరం చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. ఎనీవేస్ కానీ అయితే ఇది నిజం కాదా? అసలు కదా, అసలు నోవే. ఆయన గురించి నాకు ఇప్పటికీ ఏమీ తెలియదు. రాజా రవీంద్ర అంటే ఓకే కరెక్ట్. రాజా రవీంద్ర నాకు చాలా రోజుల క్రితం మంచు లక్ష్మి గారితో ఒక ఈవెంట్ చేసినప్పుడు అప్పుడు ఊరికే చూసాను. అప్పుడు కూడా అది ఎందుకు మా బిగ్ ఎఫ్ఎంలో ఏదో ఈవెంట్లో మంచు లక్ష్మి గారు నేను కలిసి యాంకరింగ్ చేశాను ఒక పర్టికులర్ దీంట్లో. ఓకే. ఆ యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ రావడానికి టైమింగ్స్ కనుక్కోవడానికి అప్పుడు ఈయన మేనేజ్ చేస్తున్నట్టున్నారు ఆవిడ డేట్స్ ఏవో, అప్పుడు తెలుసు. అంతే, తర్వాత మళ్ళీ ఇంకా గుర్తులేదు నాకు. ఏమో అంటే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చాలా ఫాస్ట్గా మీకు దొరికినంతగా లావణ్య గారు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు బయట. అదే అంటే ఏమైనా ఉంటే కదా దొరకడానికి. ఇప్పుడు 100 మంది జీవితాలు నాశనం చేసేవు, ఇవాళ నా గొప్పతనం ఏం లేదు. నేను ఒకటి వచ్చి అట్లా ముందు నుంచుంటే ప్రపంచంలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి చేరుతుంది. అదే కదా, ఏదో యూనివర్స్ మనం ఏదైనా అనుకుంటే మొత్తం అంతా పంచభూతాలు కలిపి మనకు సహకరించినట్టు మీకు అదే జరుగుతున్నట్టు. ఏమీ లేదు, నన్ను ఎవ్వరు తీసుకురాలేదు. మీరే నన్ను నాయకుడిని చేశారు, ప్రజలే నాకు ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అదే కదా, ఫోన్లు చేసి మరి లావణ్య గారి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే ఆవిడకి ఎంతమంది శత్రువులు ఉన్నారో మీకు ఎంతమంది అజాత శత్రువులు ఉన్నారో అర్థం కావట్లేదు నాకు. ఓకే. అండ్ అసలు ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు నెక్స్ట్ ఫైట్ ఏంటి అసలు మీది? నెక్స్ట్ ఫైట్ అమ్మా రాజ్ తరుణ్ది. ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ ఇట్. చాలా క్లియర్గా రాజ్ తరుణ్ నిర్దోషి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమంటున్నారు అసలు అది చెప్పండి మీరు ఫస్ట్. ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, దొరకట్లేదు. 2-3 రోజుల నుంచి పట్టుకుందాం అన్నా కూడా. పాపం మొన్న తిరగబడరా స్వామి ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఏడుపు ఒకటే తక్కువ అన్నట్లు మాట్లాడారు. ఎమోషనల్, అందుకే ఇంత భరించాడు. ఒక ప్రముఖ వ్యక్తి నాతో అన్నమాట, ఇలాంటి ఆడియో క్లిప్ విన్న తర్వాత ఇలాంటి వాళ్ళని మనం అరగంట కూడా భరించలేము. ఈడెవడు రా బాబు 3 ఏళ్ళ, ఆవిడేమో 13 ఏళ్ళు ఉంటుంది, కానీ ఈయన చెప్పిన దాని లెక్క 3 ఏళ్ళు ఎలా భరించావు? 3 ఏళ్ళు రిలేషన్ తర్వాత కూడా ఉంది కదా, 7 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తానికి. నువ్వు దేవుడు, నువ్వు పిరికోడు కాదురా బాబు, నువ్వు బాహుబలి కన్నా గొప్పవాడు అన్నాడు ఆయన. ప్రముఖ వ్యక్తి ఎవరో నాకు కూడా తెలుసు, నీకు సలారా బాబు అన్నాడు ఆయన. అంతే, ఏ మగాడు అలా ఉండలేడు అంతే లిటరల్లీ. అందుకనే కదా మస్తాన్ సాయి అయినా సరే ఆవిడ కొట్టడానికి కారణం ఏంటంటే ఆవిడ బిహేవియర్ అంత నీచంగా. అమ్మని ఎవరిని తిరిగితే ఎవడు మాత్రం ఊరుకుంటాడమ్మా? కొట్టాడు, ఆ కొట్టిన దాన్ని బేస్ చేసుకొని కంప్లైంట్. ఏం కంప్లైంట్? రేపు, అటెంప్ట్ మర్డర్, అంతే. ఈవిడ చేసింది, నేను తిరిగి నా సెల్ఫ్ డిఫెన్స్లో తోస్తే మళ్ళీ నా మీద కంప్లైంట్. బేసిక్గా ఇదే మోడస్ ఆఫ్ ఆపరెండి ఆవిడది, అంతే. కానీ బాగుంది సార్, అంటే ఏదైనా జరిగినప్పుడు లైక్ అంటే రియాక్ట్ అవ్వకూడదు అనమాట మేడం దగ్గర. కొడితే కొట్టించుకోవాలి, గిచ్చితే గిచ్చించుకోవాలి, సౌండ్ కూడా చేయకూడదు. ఆ మూవీలో ప్రకాష్ రాజ్ గారు గిల్లితే గిల్లించుకోవాలి, అది పరిస్థితి. సో తిరగబడ్రా స్వామి టైటిల్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా తిరగబడ్డారా? అయ్యో, అది మనం వచ్చిన తర్వాతే వచ్చింది ఆ సినిమా. యాక్చువల్గా తిరగబడ్రా స్వామి నేను ఎప్పుడో తిరగబడ్డాను, ఈయన తిరగబడాలి, ఇంకా బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. కానీ బెయిల్ కోసం ఏదైతే సాక్ష్యాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా మీరే అరేంజ్ చేసినట్లున్నారు కదా మాక్సిమం. చాలా వరకు అంటే నాకు తెలిసినవి నేను ఇచ్చాను, ఇంకా ఎంతో మంది ఉంటారు కదా. మీరు లాయర్ అవ్వచ్చు సార్, మాక్సిమం అంటే ఆర్జేగా ఉన్నప్పటికీ కూడా
అప్పుడప్పుడు మీరు ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బికాజ్ ఇప్పుడు మీకు అన్ని సెక్షన్స్ తెలిసినాయి, ఎఫ్ఐఆర్స్ ఎలా గ్యాదర్ చేయాలి అన్నీ అది తెలిసాయి. దాని ఏదో అంటారు, డాక్టర్ కన్నా ఎక్కువ ఏంటి కొత్త వైద్యుడి కంటే పాత రోగి మేలు. అలా కరెక్ట్గా కలిసి అలా అనుభవిస్తే బాగా తెలుస్తాయి అన్నీ కూడా. అదే మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే, మీరు అసలు లావణ్య గారికి పర్సనల్ లాయర్గా ఉండొచ్చు. కళ్యాణ్ గారిని పక్కకు పెట్టేసేసి మిమ్మల్ని పెట్టుకుంటే ఆవిడ కాస్తలో కాస్త కేసు కొంచెం కొలికి రావచ్చు. మీరు అలా నాకు సడన్ రిఫ్లెక్సెస్ తెప్పించకండి, నొప్పులు వస్తున్నాయి. అంటే చెప్తున్నాను సార్, మీకు లాయర్గా మంచి ఫ్యూచర్ ఉంది. ఫస్ట్ కేసు ఆవిడదే తీసుకోవచ్చు కదా మీరు. మేము ఓన్లీ లా, నాట్ లావండి. ఓ ఓకే. అండ్ ఏమన్నారు లావణ్య గారితో? అసలు మీరు ఎప్పుడైనా మాట్లాడుతుంటారా ఫోన్లో సరదాగా? అంత సరదా నాకు లేదమ్మా. ఆ బూతులు, ఆ అబద్ధాలు మనం భరించలేం. No. కానీ మీ ఆవిడే ఎప్పుడో నాతో మాట్లాడడానికి ఎవరినో అడిగితే ఫోన్ నెంబర్ దయచేసి ఇవ్వకండి అని చెప్పాను.